టీజీపీఎస్సీ ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ప్రకటించిందో, అందులో నాకు 435 మార్కులు వచ్చాయండి. టీజీపీఎస్సీ ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ లాంగ్ బ్యాక్ 2022 నుంచి ఇప్పటి వరకు పరీక్షా నిర్వహణలోనూ, ఫలితాల ప్రకటించడంలోనూ పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్లస్ అవినీతి ఉందని ఖచ్చితంగా మనకి టీజీపీఎస్సీ ఇటీవల ప్రవర్తించిన విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ముందుగా నోటిఫికేషన్‌ని పరిశీలిస్తే 2022లో నోటిఫికేషన్ వచ్చింది సార్. దాని తర్వాతకి పేపర్ లీకేజ్ అయిపోయిందని చెప్పి క్యాన్సెల్ చేశారు. అదే 2022లో ఏదైతే మెయిన్స్ పేపర్ ఉన్నదో తయారు చేశారో, దాన్ని 2024 మెయిన్స్‌లో మాకు ఎగ్జామ్ పెట్టారు. గత ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేసిందని చెప్పి ఆరోపణలు వాళ్ళ మీద పెట్టి, మళ్ళీ అదే పేపర్‌ని ఏదైతే పేపర్ లీకేజ్ ఉన్నప్పుడు టీజీపీఎస్సీ తయారు చేసిందో, అదే పేపర్‌ని మాకు పెట్టారు. నేను తెలుగు మీడియంలో రాయడం వల్ల, నేను ఈరోజు ఫైనల్ లిస్ట్‌లో 1:1లో లేను. అదే ఒకటి రీజన్. నేను ఎక్కడైతే కోచింగ్ తీసుకున్నానో, నేను ఎక్కడైతే టెస్ట్ సిరీస్ రాసానో, అదే నోట్సు, అదే గైడెన్సు, మొత్తం అదే ఫార్మాట్ ప్లస్ టెస్ట్ సిరీస్ అదే రాసినా, నాకంటే వాళ్ళకి 30, 40 మార్క్స్ ఎక్కువ రావడం, నాకు తక్కువ రావడం జస్ట్ బికాస్ ఆఫ్ మీడియం బయాస్డ్ ఇది. తెలుగు మీడియం ఉండడం వల్ల. ఇప్పుడు మొత్తం 563 వేకెన్సీస్ చూస్తే, అందులో 500 దాదాపు 500 కంటే ఎక్కువనే ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఉన్నారు. అందులో 60 క్యాండిడేట్స్ ఓన్లీ తెలుగు మీడియం నుంచి ఉన్నారు సార్. ఉర్దూ మీడియం క్యాండిడేట్స్ రాస్తే 9 మెంబర్స్ రాస్తే ఫైనల్ 1:1 లిస్ట్‌లో ఉన్నారు. 1:2లో ఉన్నారు. 1:1లో మొన్న టీజీపీసీ చెప్పింది అది ఫాల్స్ స్టేట్‌మెంట్.